హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకి బాగా తెలిసిన ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి అయితే స్పాట్ అయిందనమాట. చూస్తున్నారు కదా, టీసీఎస్. సో టీసీఎస్ అంటే తెలుసు కదా మనకి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనమాట. ఇది ఒక టాటా గ్రూప్ నుంచి అయితే వస్తున్న జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో దీన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో బయట అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది గైస్, మీ దాకా వచ్చిందో లేదో తెలియదు కానీ టీసీఎస్లో జాబ్ అనేది వచ్చింది అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా అనమాట. సో ఎప్పటికీ లే ఆఫ్స్ అనేవి ఉండవు. ఆఖరికి రెసిషన్ టైంలో కూడా ద మోస్ట్ లైక్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసిన కంపెనీ ఏంటి అంటే, వెరీ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసిన కంపెనీ ఏంటంటే టీసీఎస్ఏ అనమాట. సో ఈ టీసీఎస్లో అయితే మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోవచ్చు. ఇది కూడా ఒక గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ప్రోగ్రామే అనుకోవాలి. ఎందుకు అంటే లిటరల్గా ఎంబీఏ పీపుల్కి అయితే ఈ హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో చూసారు కదా బోల్డ్ లెటర్స్లో, టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ బ్యాచ్ 2025. సో 2025లో ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనమాట. సో ఈ ఆపర్చునిటీ ఎవరైతే ఎంబీఏ చేసి జాబ్ అయితే చూస్తున్నారో ఈ ఎంఎన్సీ నుంచి అయితే అస్సలు వదులుకోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఒక మేనేజ్మెంట్ కోర్సెస్ ఎవరైతే చేస్తారో, దట్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్, లైక్ మీరు ఇక్కడ మెన్షన్ చేశారు, ఇదంతా 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ, ఎంఎంఎస్ అండ్ పీజీడిబిఏ అండ్ పీజీడిఎం. సో ఇలాంటి కోర్సెస్లో ఎవరైతే మీరు 2 years ఫుల్ టైమ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి, అది 2025లో కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి అనమాట ఈ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ గురించి తెలిసింది కదా. సో గైస్, దీని అప్లికేషన్ ప్రాసెస్ కంటే ముందు దీని టెస్ట్ డీటెయిల్స్ అండ్ మీకు లైక్ ఒకవేళ మీరు అప్లికేషన్ వేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అయితే మీకు టెస్ట్ ఎలా జరుగుతుంది, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూసుకుంటే కనుక మీకు ఇది ఇన్ సెంటర్. మీరు ఎప్పుడైనా టీసీఎస్ ఎగ్జామ్స్ రాసుంటే కనుక, సో ఎప్పుడైనా అప్లై చేస్తున్నా కానీ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్స్ అనేవి టీసీఎస్ ఐఆన్ నుంచి వస్తాయి అనమాట. ఐఓఎన్ ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే టీసీఎస్ ఐఓఎన్ అనేది వీళ్ళ టెస్ట్ పార్ట్నర్ అనమాట. సో ఇక్కడ ఇస్తున్నారు చూడండి, అవర్ టెస్ట్ పార్ట్నర్ అనేసి. సో ఈ టీసీఎస్ ఐఓఎన్ అనేది ఏంటి అంటే బేసికల్గా ప్రతి సిటీస్లో, వెల్ డెవలప్డ్ సిటీస్లో ఒక సెంటర్ అనేది ఉంటుంది అనమాట వీళ్ళకి. సో దాంట్లో ఏంటంటే ఒక కంప్యూటర్ ల్యాబ్ లాగా ఒక 60 to 120 సిస్టమ్స్ అలా ఉంటాయి అనమాట. ఆ ల్యాబ్స్లో అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట. సేమ్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ఎక్కడికైతే వాళ్ళు రెస్పెక్టివ్ సెంటర్స్కి వెళ్ళి రాయాల్సి ఉంటుందో, ఇది కూడా అలానే ఉంటుంది అనమాట టీసీఎస్ ఎగ్జామ్స్ అన్నీ. సో అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎట్లాంటి మాక్ ప్రాక్టీస్ ఇలాంటివి చాలా కేర్ తీసుకుంటారు టీసీఎస్ వాళ్ళు, అలాంటివి ఏమీ ఎఫెక్ట్ కాకుండా. సో మీకు ఈ టీసీఎస్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ వేస్తారో, మీరు ఆ సెంటర్స్కి వాళ్ళు ఏ సెంటర్ అయితే ఇస్తారో మీకు ఆ సెంటర్ సెలెక్షన్ ఆప్షన్ కూడా మీకే ఇస్తారనమాట. సో మీ దగ్గర ఉన్న సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టెస్ట్ ఎలిజిబిలిటీ, ఎవరికి టెస్ట్ ఎలిజిబిలిటీ ఉంది అని చూసుకుంటే కనుక అకాడమిక్ పర్సంటేజ్. సో 60% అబోవ్ ఉండే వాళ్ళకి, ఎవరికైతే మినిమం 60% అండ్ అబోవ్ ఉండేవాళ్ళు దీని అందరికి ఎలిజిబుల్ అనమాట. అండ్ 10th డిప్లొమా అయితే మీరు క్వాలిఫై అయ్యి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 60% మీకు అబోవ్ ఉండాలి, మీరు చేసిన గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక నేను ఇందాక చెప్పినట్లుగా ఇవన్నమాట. అండ్ ఆల్సో మీకు బ్యాక్లాగ్స్ చూసుకుంటే, బ్యాక్లాగ్ ఎరియర్స్ ఎలా ఉండాలి అని చూసుకుంటే, క్యాండిడేట్ హ్యావింగ్ అప్ టు 1 బ్యాక్లాగ్ మే అపియర్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్ అన్నారు. సో మీకు 1 బ్యాక్లాగ్, యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్నా కానీ వీళ్ళైతే మిమ్మల్ని అలౌ చేస్తారనమాట టెస్ట్ రాయడానికి. అండ్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్, నో ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ వుడ్ బి అలౌడ్ అన్నారు. సో మీరైతే ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ లైక్ ఎరియర్స్ పెట్టుకొని లైక్ 2 years అవ్వాల్సిన ప్రోగ్రామ్ని 3 years చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదంటున్నారు. అండ్ గ్యాప్ ఆర్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు డిక్లేర్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైనా గ్యాప్స్ ఉంటే దానికి అక్కడ మీరు డిక్లేర్ చేయండి. సో మీరు అక్కడ మెన్షన్ చేయండి అని అడుగుతున్నారనమాట. అండ్ ఆల్సో గ్యాప్ షుడ్ నాట్ ఎక్సీడ్ 24 months. 2 years కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదని అయితే చెప్తున్నారు. సో గ్యాప్స్ కూడా వీళ్ళు అలౌ చేస్తున్నారనమాట, గ్యాప్స్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా. అండ్ కోర్స్ టైప్ ఫుల్ టైమ్ కోర్స్ అండ్ ఓపెన్ స్కూలింగ్. సో ఓపెన్ స్కూలింగ్ అండ్ కరస్పాండెన్స్ వీటికి ఎవరైతే రాసుంటారో వాళ్ళైతే దీనికి లైక్ ఎలిజిబుల్ అయితే కాదనమాట. అండ్ ఆల్సో ఫుల్ టైం చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మీరు క్యాండిడేట్స్ విత్ ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ ఆఫ్ ఓన్లీ అప్ టు 2 years ఆర్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు.
సో, పార్ట్ టైమ్ గానీ, ఫుల్ టైమ్ గానీ ఎవరైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ గానీ చేసుంటే అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. ఆర్ ఎల్స్ ఫ్రెషర్స్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. బికాస్ 2025లో మీరు పాస్డ్ ఔట్ అయిన క్యాండిడేట్స్ కాబట్టి మేబీ మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది అందరికి ఉండకపోవచ్చు. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. లేదంటే లైక్ ఫ్రెషర్‌గానే అప్లై చేసేయండి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18-28 ఇయర్స్ అనమాట. సో, 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు, 28 ఇయర్స్ బిలో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, టెస్ట్ ప్యాటర్న్ కూడా చూద్దాం గైస్. టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే గనక ఇక్కడ టెస్ట్ డ్యూరేషన్ 90 మినిట్స్ అని ఇచ్చేశారు. అండ్ 3 సెక్షన్స్ ఉంటాయని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫస్ట్‌ది వెర్బల్ ఎబిలిటీ అండ్ సెకండ్‌ది న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఇది ఎంబీఏ లైక్ ఎంబీఏని కాన్సంట్రేట్ చేసి రిలీజ్ చేసిన ఓపెనింగ్ కాబట్టి బిజినెస్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. సో, బిజినెస్ క్వెషన్స్ ఉంటాయన్నమాట ఈ థర్డ్ సెక్షన్‌లో. సో, ఈ టెస్ట్‌ని ఎవరైతే క్లియర్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళకి ఫర్దర్ హైరింగ్ ప్రాసెస్‌కి వెళ్తారనమాట. సో, అది గైస్ ఈ అప్లికేషన్ అంతా మీకు అర్థమైంది గదా! ఈ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ. సో, మీరిక్కడ టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్ అనేది ఇక్కడ లైక్ ఇది క్లిక్కబుల్ అనమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీరైతే పోర్టల్‌కి రీడైరెక్ట్ అవుతారు. సో, ఇలా మీరు పోర్టల్‌కైతే రీడైరెక్ట్ అవుతారనమాట. సో, ఇక్కడ మీరు రిజిస్టర్ నౌ అనేది క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ మీరు బీపీఎస్ బిజినెస్ ప్రాసెస్ అసోసియేట్ లైక్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ దీంట్లోకైతే మీ కేటగిరీ వస్తదనమాట బిజినెస్ వాళ్ళది. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరైతే నెక్స్ట్ ప్రాసెసెస్ అండ్ మీ ఈమెయిల్ ఐడీ వెరిఫై చేసేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, దీనికి కావాల్సిన లింక్స్ అన్ని నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను గైస్. సో, ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ దేర్. అండ్ ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.